హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు సినీ ట్యూబ్ రివ్యూస్. సో ఈ రోజే రిలీజ్ అయిన కొత్త మూవీ నాగబంధం. సో ఈ సినిమా గురించి మనం పాజిటివ్, నెగిటివ్స్ అండ్ సినిమా లైన్ ఏంటన్నది మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఈ సినిమా స్టోరీ లైన్ చూసినట్లయితే మన పద్మనాభ స్వామి టెంపుల్లో ఉండే ఒక బ్రహ్మ కమలం అనేది మిస్ అవుతుంది. సో అది ఎందుకు మిస్ అయింది, దాని గురించి ఈ నెగిటివ్ క్యారెక్టర్స్ ఎందుకు అంత ప్రయత్నిస్తున్నాయి, అండ్ మన హీరో వాటిని ఆ విలన్స్ చేతిలోకి వెళ్లకుండా ఎలా కాపాడాడు, అండ్ మన హిందూ ధర్మాల గురించి కానీ మన సనాతన ధర్మం గురించి కానీ ఎలా ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మన లివింగ్ స్టైల్ ఏంటి, మన హిందువుల లివింగ్ స్టైల్ ఏంటి, మనం దేవాలయం కానీ దేవుళ్ళు కానీ మన పంచభూతాల్ని మనం ఎలా కొలుస్తాం అన్నది ఈ సినిమాలో క్లియర్గా చూపించారు. నాగబంధం మూవీ పాజిటివ్ ఎలిమెంట్స్ కనుక చూసుకున్నట్లయితే డెఫినెట్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్. సో విజువల్స్ మాత్రం చాలా బాగా వర్కౌట్ అయ్యాయి ఈ సినిమాలో. సో మనం ఖచ్చితంగా థియేటర్లో చూడాల్సిన సినిమా ఇది నాగబంధం మాత్రం. అండ్ హీరో క్యారెక్టర్ చాలా బాగుంది, చాలా బాగా యాక్ట్ చేశారు. ఫైట్ సీక్వెన్సెస్ కానీ యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా యాక్ట్ చేశారు. అండ్ హీరోకి వచ్చే శివ ట్రాన్సిషన్స్ త్రూ అవుట్ ద మూవీ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మనకి ఖచ్చితంగా గూస్ బంప్స్ తెప్పిస్తాయి ట్రాన్సిషన్స్ వచ్చినప్పుడు. అండ్ అలాగే హీరోయిన్ క్యారెక్టర్లో నటించిన నభా నటేషా, సో ఇట్స్ అ డ్యూయల్ రోల్ క్యారెక్టర్. సో తను కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. సో ఒక పాజిటివ్ ఉంటుంది, ఒక నెగిటివ్ ఉంటుంది నభా నటేషా. సో అదనమాట హీరోయిన్ గురించి. అండ్ ఇంకా పాజిటివ్ ఎలిమెంట్స్ చూసుకున్నట్లయితే సినిమాకి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సింది బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. సో ఇలాంటి విజువల్ వండర్కి ఖచ్చితంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా అవసరం. సో ఈ సినిమాకి బాగా వర్కౌట్ అయింది. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది ఈ సినిమాకి. సో సినిమాలో నెగిటివ్స్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయి మాట్లాడుకుంటే, ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో ఒక రొమాంటిక్ సాంగ్ ఉంటుంది హీరో హీరోయిన్ మధ్య. సో అదైతే అన్నెసరీ అనిపించింది, ఎందుకంటే అదే టైంలో కథని కొంచెం డీప్గా తీసుకెళ్తారు అండ్ అదే టైంలో మళ్ళీ ఈ సాంగ్ వస్తుంది. సో అక్కడ కొంచెం అన్నెసరీగా అనిపించింది ఆ సాంగ్ ఒకటి. అండ్ హీరో ఫ్యామిలీ సొంత ఫ్యామిలీ ఉండదు. సో ఇతన్ని పెంచుకుంటారు, బట్ ఈ హీరో ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళు ఎలా తీసుకున్నారు, ఎలా పెంచుకున్నారు అన్నది మాత్రం ఈ సినిమాలో ఎక్కడ చూపించలేదు. అండ్ ఫ్యామిలీ ఈ స్టోరీకి మాత్రం ఎక్కడ కూడా రిలేట్ ఉండరు అసలు. సో ఆ ఫ్యామిలీ ఫస్ట్ హాఫ్లో మొత్తం అందరు చనిపోతారు. సో అక్కడ నాకు నెగిటివ్గా అనిపించింది. అంటే ఎలాంటి సంబంధం లేని వాళ్ళు, అసలు స్టోరీకి సంబంధం లేదు, ఇక్కడ కుటుంబానికి సంబంధం లేదు, బట్ వాళ్ళందరూ చనిపోతారు అంటే విలన్కి హీరోకి మధ్య ఫైటింగ్ వల్ల. సో అదొక నెగిటివ్ అనిపించింది. అండ్ లాస్ట్ క్లైమాక్స్లో ఆల్మోస్ట్ 45 minutes ఉంటుంది ఫైట్ సీక్వెన్సెస్. సో టూ మచ్ ల్యాగ్ అనిపించింది. ఫైట్ సీక్వెన్సెస్ మాత్రం చాలా ఎక్కువగా ఉన్నాయి ఫైట్ సీక్వెన్సెస్. సో అది కొంచెం కంట్రోల్ చేస్తుంటే బాగుండేది ఈ సినిమాలో. సో ఫైనల్గా ఈ సినిమాని మనం చూడొచ్చు అంటే ఎస్, డెఫినెట్లీ ఇట్స్ ఎ విజువల్ వండర్. సో విజువల్స్ మాత్రం చాలా బాగుంటాయి సినిమాలో. హీరోకి వచ్చే ట్రాన్సిషన్స్, ఆ శివుడి ట్రాన్సిషన్స్ ఏవైతే వస్తూ ఉంటాయో, సో మనకి ఖచ్చితంగా గూస్ బంప్స్ మాత్రం ఖచ్చితంగా వస్తాయి థియేటర్లో చూస్తున్నప్పుడు. సో ఎస్, ఇట్స్ ఎ మస్ట్ థియేటర్ వాచ్ మూవీ. సో థియేటర్లో మనం ఖచ్చితంగా చూడొచ్చు. సో నాగబంధం మూవీ మీలో ఎవరైనా చూసారా అని చూస్తే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి ఈ వీడియోలో. అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి.